హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనకి తొలి పండగ ఏకాశి. ఏకాశి పండగల్ని వెంట పెట్టుకుని వస్తుంది. ఉగాది ఊడ్చుకుపోతుందని పెద్దవాళ్ళు ఒక సామెత అయితే చెప్పి ఉన్నారు. ఏకాశి నాడు మనం దేవునికి నైవేద్యంగా పాకం పిండి ముద్దలు నైవేద్యం పెడతారు. జొన్నలు పండిన వాళ్ళు తెచ్చుకొని వాటిని పూలుగా వేయించుకొని పొడి చేసి పేలపిండిని కూడా తయారు చేసుకుంటారు. ఇప్పుడు తరం వాళ్ళు అంత టైం లేక పాకం ముద్దలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆ పాకం ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చిన్న వీడియో చేశాను. అది చూసి అందరూ పాకం ముద్దలు అయితే చేసుకోండి. ఫస్ట్ బియ్యంని శుభ్రంగా కడుక్కొని 4 గంటల సేపు 2 కేజీలు నానబెట్టుకోవాలి. 2 కేజీలకి కేజీ బెల్లం తెచ్చుకోవాలి. అందులో క్రిస్పీగా నవలడానికి వేరుశెనగ పప్పులు, కొబ్బరి తగినంత ఎవరికి నచ్చినన్ని వాళ్ళు వేసుకోవచ్చు. అవి ఎండు కొబ్బరిని సన్నగా తరుక్కొని వేరుశెనగ పప్పుని దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 యాలకులు అయితే దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత 4 గంటలైన తర్వాత పిండిని అయితే మెత్తగా దంపించుకోవాలి. పాకం పట్టుకోవాలి. కేజీ బెల్లానికి పావుసేరు నీళ్లు పోసుకొని పాకం గట్టిగా ముద్ద రాకుండా లేబాకం పట్టుకొని ఆ పిండిని అయితే పోసుకొని ఈ వేయించిన వేరుశెనగ పప్పులు, ఎండు కొబ్బరి, యాలక్కాయల పొడి, నెయ్యి తగినంత వేసుకొని బాగా తిప్పుకోవాలి. పాకం వచ్చేలోపు 4 గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వాడి సిబ్బులో పోసుకొని ఆడించుకొచ్చుకోవాలి. ఈరోజు ఎక్కువగా పాటించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించిన ఎడల ఆ దేవుడు మనందరినీ చల్లగా ఆశీర్వదిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనైతే పఠించవలేను. 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. పాకం పట్టుకున్న తర్వాత మెత్తగా దంపించుకున్న పిండిని కొబ్బరి ముక్కలు, వేరుశెనగ పప్పులు, పిండి తగినంత చూసుకుంటూ వేసుకొని చక్కగా తెడ్డి తీసుకొని బాగా గిర్రా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత నెయ్యి చూడండి వాసన ఎంత బాగా వస్తుందో. పాకం ఉడికేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అవునా అంటారా కాదంటారా? పాకం ముద్దలు తయారు చేసేది ఎలానేనా? మీ ఊర్లో ఎలా తయారు చేస్తారో కామెంట్ రూపాయన అయితే కామెంట్ చేయండి. బాగా తగినంత పిండి వేసుకొని చూసుకుంటూ మిగిలిన పర్వాలేదు, కానీ పిండి అయితే తక్కువ కాకూడదు. లోటా తెచ్చుకోమ్మా పాకం పోస్తానని ఎగతాళి చేస్తారు. తక్కువ పిండి అయినప్పుడు ముద్ద రానప్పుడు ఎగతాళి చేస్తారు. ఇలాగ ముద్దకు వస్తుందా రాలేదని చెక్ చేసుకొని బాగా ముద్దకు వచ్చిన తర్వాత ఒక తాంబాల తొట్టలో మళ్ళీ చిటికీడు నెయ్యి పూసుకొని తాంబాల తట్టుకి చేతికి కొంచెం నెయ్యి పూసుకుంటూ రౌండ్గా తిప్పేసుకుంటే ముద్దలైతే రెడీ అయిపోతాయి. ఇలా తొలి ఏకాదశి నాడు మా అమ్మ అయితే జొన్నలు బాగా వేయించి ఆడించి పేలపిండి అయితే తయారు చేస్తుంది. మాకు అప్పట్లో స్పూన్లు లేక అందరికీ తాటాకులు దించి గ్లాసులో వేసి ఆ తాటాకులతో తినండి అని చెప్పేది మా అమ్మ. మీ అమ్మ కానీ అమ్మమ్మలు కానీ అలాగే ఎవరైనా తయారు చేస్తుంటే అవును అని అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు అగ్రికల్చర్ వీడియోలు ఎక్కువ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పాకం ముద్దలు అయితే తొలి ఏకాదశి నాడు తీపిగా చాలా అందంగా అయితే వచ్చాయి. నెక్స్ట్ తొలి పండగ వినాయక చవితి నాడు కుడుములు తయారు చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సూపర్గా